మన దేశంలో మొఘలులు బ్రిటిష్లు రాకముందు చాలా సంపద కలిగిన దేశం మన దేశం. మనది మామూలు దేశం కాదు. మన దగ్గర వజ్రాలు, వైడూర్యాలు, సో ఇలాంటివి అమూల్యమైనవి చాలా ఉండేవి మన దగ్గర. ప్రాచీన కాలంలో భారతదేశం అపారమైన సంపద ప్రతీకగా నిలిచేది. ప్రపంచంలో ప్రజల ఏకైక మూలం భారతమే. ఆ కాలంలో విదేశీ ప్రయాణికులు కూడా వచ్చేవారు మన భారతదేశానికి. భారత్ మార్కెట్ లో వజ్రాలు ఎంత సులువుగా దొరికేవంటే అంత సులువుగా దొరికేవి. అవి రోడ్ల మీద పెట్టి అమ్మేవారంటే అది అతిశయోక్తి కాదు. మన భారతీయ వ్యాపారులు వజ్రాలని రోడ్ల మీద పెట్టి అమ్మేవారు. భారత రాజులు బంగారం వెండి పల్లెల్లో భోజనం చేసేవారు. ఇప్పుడైతే అది మెటీరియలిస్టిక్ అయిపోయింది. కానీ ఒకప్పుడు మన భారతీయులు బంగారానికి అసలు వాల్యూ ఉండేది కాదు. చాలా చౌకగా, చాలా తక్కువ ధరకు దొరికేది. సాధారణంగా ప్రజలు సాధారణ జీవితాన్ని గడపడానికి ఎక్కువ ఇష్టపడేవారు. భారతదేశంలో చాలా వరకు కష్టపడి పనిచేసేవారు. భారతదేశంలో చాలా వరకు వ్యవసాయమే చేసేవారు, పంటలు పండించేవారు. భారతీయ సంస్కృతి, వ్యాపార నైపుణ్యం కలగలిసిన మన దేశాన్ని నిజమైన సువర్ణ పక్షిగా మార్చారు.